సిరిసిల్ల గాంధీ చౌక్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం జరిగింది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం కావచ్చు, అలాగే బండి భగీరథ్ కి సంబంధించి అతని ఫాదర్ ఎవరైతే ఉన్నారో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి సంబంధించిన నియోజకవర్గం కరీంనగర్ కాబట్టి ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే సిరిసిల్ల కూడా వస్తుంది కాబట్టి ఇప్పటివరకు భగీరథ్ కి ఇప్పటికే జైలుకి వెళ్ళిన ఫోక్సో కేసులో జైలుకి వెళ్ళిన నేపథ్యంలో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మైనర్ బాలికలకు సంబంధించి గురుకులాల్లో 21 మంది చనిపోవడం కావచ్చు, గ్లోబరీనా వంటి వాటిపైన కూడా విచారణ చేపట్టాలని కూడా బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకు వ్యతిరేకంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కువగా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఇప్పటికే ఫోక్సో కేసులో బండి భగీరథ్ పోలీస్ ఏదైతే చెల్లపల్లి జైల్లో ఉండడం జరిగిందో వెంటనే అతని తండ్రి ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలంటూ కూడా వారు ఎదురు ధర్నాకు దిగడం జరిగింది. సో మొత్తంగా గాంధీ చౌక్ అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఇద్దరు కూడా పోటాపోటీగా ధర్నా చేయడంతో ఎస్పీ మహేష్ పి గీతే కూడా ఎంటర్ కావడం జరిగింది. మొత్తంగా పోటాపోటీగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ శ్రేణులు రెండు ఒక పక్క కేటీఆర్ ప్రాతినిధ్యం కావచ్చు, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేస్ లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు.